హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ బుక్ లిస్ట్ గురించి చూద్దామండి. ఒకసారి ఈ ప్రిపరేషన్ ఇప్పుడు వరకు ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే మీరు చాలా బ్యాక్వర్డ్ ఉన్నారండి. ఒకసారి ఖచ్చితంగా మీరు ఈ పార్టీకి హాఫ్ ఆఫ్ ద ప్రిపరేషన్ ఏంటి ఆల్మోస్ట్ అయిపోయి ఉండాలి. ఎందుకంటే జూలై 28 అన్న కాబట్టి ఎగ్జామ్ ఆల్రెడీ ఈ పార్టీకి ఆల్మోస్ట్ ఆల్ ప్రిపరేషన్ అంతా అయిపోయి ఉండాలా. ఇంకా లేదు మీరు స్టార్ట్ చేయలేదు అనుకుంటే ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేసినా పర్లేదు. మీరు ఎలాగో అలా కొంచెం బాగా హార్డ్ వర్క్ చేస్తే గెట్ అయిపోవచ్చండి ఈసారి నోటిఫికేషన్లో. ఒకసారి చూద్దాం. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ ప్యాటర్న్ ఏముంది, మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏముంది చూద్దాం ఒకసారి. స్కీమ్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ నుంచి వచ్చిందండి ఇది. ఫస్ట్ పేపర్ 1, పేపర్ 2 రెండు పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్లో పార్ట్ ఏ, పార్ట్ బి లాగా సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దట్ ఈస్ హిస్టరీ ఆఫ్ సోషల్ అండ్ కల్చరల్ మూమెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే ఏపీ హిస్టరీ అండి, సింపుల్గా ఇది ఏపీ హిస్టరీ అనమాట. ఓకే, నెక్స్ట్ జనరల్ ఓవర్వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇది పాలిటీ అండి మనకి. ఓకేనా, 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 minutes ఉంటాయి, అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark అనమాట. సో రాంగ్ ఆన్సర్ విల్ బి పెనలైజ్డ్ ఫర్ 1/3 ఆఫ్ ద ప్రిస్క్రైబ్డ్ ఆఫ్ ద క్వశ్చన్. అదే 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. ఓకేనా, నెక్స్ట్ పేపర్ 2 వచ్చి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది కూడా అంటే 150 marks, 150 minutes అంటే 2.5 hours. ఓకే, 2.5 hours అండ్ 150 marks. సో మొత్తం టోటల్గా 300 marks ఉంటాయండి. మెయిన్స్ మనకి 300 marks ఉంటాయి. అట్లీస్ట్ మనకి 200 పైన రాలేదంటే మాత్రం ఏదో ఒక లాస్ట్ పోస్ట్ లాగా వస్తుందండి మనకి. చాలా పోస్టులు ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఒక అరౌండ్ 250 to 300 ఆ మధ్యలో ఉన్నాయండి. ఎగ్జిక్యూటివ్ పోస్టులు అని ఉన్నాయన్నమాట. ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఒక 250 to 300 ఆ మధ్యలో ఉన్నాయి. మిగతా ఒక 600, 550 ఆ రేంజ్లో మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయండి. ఎగ్జిక్యూటివ్ అంటే ఏం లేదు, మనకి గెస్టెడ్ ఆఫీసర్స్ పోస్టులు అనమాట ఇవన్నీ. ఈ మిగతా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అంటే మ్యాక్సిమం జూనియర్ అసిస్టెంట్స్ అవి ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ నార్మల్ పోస్ట్, గ్రూప్ 2 పోస్టులనే ఇచ్చారు, కానీ ఇవన్నీ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్, నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ లాగా. ఓకే, ఆఫీస్ వర్క్స్ ఇవన్నీ అన్నీ ఆఫీస్ వర్క్సే, బట్ ఇవి కొంచెం చిన్న లెవెల్. ఇది తర్వాత ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అంటే గెస్టెడ్ ఆఫీసర్ పోస్ట్ అనమాట. డిప్యూటీ తహసీల్దారు, సూపరింటెండెంట్ ఆఫ్ డిఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనమాట. తర్వాత మన డిప్యూటీ తహసీల్దారు, సబ్ రిజిస్ట్రార్, ఇలాంటి పోస్ట్ అన్నీ ఉన్నాయండి ఇందులో. ఎగ్జిక్యూటివ్ నాన్ మొత్తం టోటల్ అరౌండ్ 900 and 901 ఎన్నో ఉన్నాయండి. ఒకసారి చూడండి. ఓకే, ఇందులో 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ పేపర్ 1 వచ్చి ఏపీ హిస్టరీ, పాలిటీ. నెక్స్ట్ మనకి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఒకసారి దీని సోర్సెస్ చూద్దామండి. ఇవన్నీ నా పర్సనల్ సజెషన్స్ అండి, అండ్ మ్యాక్సిమం నేను అన్నీ చూసినవే చెప్తాను. మీకు ఇంకా ఏమైనా వేరే తెలిసి ఉంటే మీరు కూడా సజెస్ట్ చేయండి కింద కామెంట్స్లో. ఇవి నేను చదివినవి, నేను చూసినవి నేను చెప్తున్నాను. ఇంకా మన ఫ్రెండ్స్ కూడా చాలామంది నా ఫ్రెండ్స్ చదివిన వాళ్ళ రివ్యూస్ తీసుకొని ఇంకా కొంచెం మంచి బుక్స్ అని నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తున్నాను. అండ్ మ్యాక్సిమం మీ మంచి బుక్స్ చెప్తానండి, ఎందుకంటే నేను చదివి బాగున్నాయి కాబట్టి. సో ఒకసారి మీరు చూడండి, మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి ఇది. ఓకేనా, ఫస్ట్ చూసుకుంటే ఏపీ హిస్టరీకి అండి, బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అండి చెప్తాను. సార్ చూడండి, ఏపీ హిస్టరీకి మెయిన్గా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అందరూ అడుగుతూ ఉంటారండి. మెయిన్గా ఎక్కువ బుక్స్, మంచి బుక్స్ తెలుగు మీడియంలోనే ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంలో అంత మంచి బుక్స్ లేవండి. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఇంగ్లీష్ మీడియంలో అంత మంచి బుక్స్ లేవు దేనికి, ఏపీ హిస్టరీకి. తెలుగు మీడియంలో అయితే చాలా బాగున్నాయి. అందులో మెయిన్ ఫస్ట్ బుక్ వచ్చేసి మనకి ఇది బిఎస్ఎల్ హనుమంతరావు సార్ రాసిన బుక్ అండి. బిఎస్ఎల్ హనుమంతరావు సార్ రాసిన బుక్ మ్యాక్సిమం అందరూ ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికే ఇస్తారండి. ఓకేనా, మ్యాక్సిమం అందరూ బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్కి ఇస్తారు. దీంతో పాటు ఇది కూడా చదువుతారండి అందరూ, అంటే పి రఘునాథరావు సార్ బుక్ ఆధునిక ఆంధ్ర చరిత్ర అని. ఇది మోడర్న్ ఏపీ హిస్టరీ. ఓకే, ఇది వచ్చి ఆంధ్ర చరిత్ర అంటే ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ కూడా ఉంటుంది ఇందులో, బట్ కొంచెం తక్కువ ఉంటుంది. బట్ ఇది చదివితే బాగా ఎక్కువ ఉంటుందండి మోడర్న్ ఏపీ హిస్టరీ. ఓకేనా, ఇవి మెయిన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అందరు ఎక్కువ ఇస్తారు. ఏమంటే దీంట్లో కొంచెం ఏంటంటే గ్రాంధిక భాష ఉంటుంది అంటారండి, అంటే కొద్దిగా టిపికల్ తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. ఇఫ్ మీరు బిగినర్స్ అయితే వేరే బుక్ నేను సజెస్ట్ చేస్తాను నెక్స్ట్. లేదు మీకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి తెలుగు బాగా చదవడం అలవాటు, రాయడం అలవాటు ఉంది అంటే యూ కెన్ గో ఫర్ దిస్ అండి. బిఎస్ హనుమంతరావు సార్ బుక్ అండ్ పి రఘునాథరావు బుక్, ఈ రెండు కవర్ చేస్తే మీకు ఏపీ హిస్టరీ ఆల్మోస్ట్ అంతా కవర్ అయిపోయినట్లే.
లేదు మీరు ఇంకొంచెం తెలుగులో కొద్దిగా ఇంకా స్టార్టింగ్, ఇంకా నేను బిగినర్ తెలుగులో ఇప్పుడే చదువుతున్నాను, ఎన్ని రోజులు ఇంగ్లీష్ మీడియం అది అనుకునే వాళ్ళు అయితే, మీకు తెలుగు చదివే అలవాటు ఉంది, యూ కెన్ రీడ్ తెలుగు అనుకుంటే జోగినాథ్ సార్ బుక్ అండి ఇది. ఆంధ్రప్రదేశ్ చరిత్ర అండ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర యాజ్ పర్ న్యూ సిలబస్ 2024. మన సిలబస్లో ఎలా ఉందో సేమ్ అలానే ఇచ్చారు సార్. మీకు ఒకసారి నేను చూపిస్తాను, తర్వాత ఇండెక్స్ అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఒకసారి. ఇది కవర్ పేజ్ చూడండి ఫస్ట్. ఇప్పటికైతే ఫుల్లీ రివైజ్డ్ అప్డేటెడ్ వర్షన్ ఉంది ఇది, ఓకేనా. జోగినాథ్ సార్ బుక్ ఇలా ఉంటుంది కవర్ పేజ్. మీకు కావాలంటే సార్ స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఎలా ఏంటి అని, ఓకేనా. ఇంకా ఇంగ్లీష్ మీడియం నేను చెప్పాను కదా, మ్యాక్సిమం ఈ బుక్ ఉంది కానీ రంగనాథరావు సార్దే అండి బుక్, కానీ అంత ఎఫెక్టివ్గా ఏమి ఉండదండి ఈ బుక్. నేను చూశాను, అంటే అన్నీ కట్ ఉంటాయి, అక్కడక్కడక్కడ కట్ అయిపోయి ఉంటాయి చాలా విషయాలు. సో బెటర్ మీ మ్యాక్సిమం తెలుగులో ఈ బుక్స్, మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అసలు ఇంగ్లీష్ తెలుగునే రాదు అనుకున్నప్పుడు యూ కెన్ గో ఫర్ దిస్ అండి, అంతే. ఇంకా మీరు ఆప్షన్ లేదు. లేదంటే మీరు ఎక్కడైనా ఆన్లైన్లో క్లాసెస్ తీసుకున్నా బెటర్, అంటే మన ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా ఎక్కడైనా అశోక్ నగర్లో కానీ ఆన్లైన్లో కానీ మీకు అర్థమయ్యే ఏమన్నా క్లాసెస్ ఉంటే అవి ప్రిఫర్ చేయండి, నో ప్రాబ్లం. లేదు మీకు తెలుగు వచ్చి మేనేజ్ చేయగలనంటే ఇది తీసుకోవచ్చు జోగినాథ్ సార్ బుక్. లేదు తెలుగులో మేము బాగా మేనేజ్ చేస్తాను అనుకుంటే మాత్రం బిఎస్ హనుమంతరావు సార్ బుక్ అండ్ పి రావు సార్, ఈ 2 బుక్స్ అండి. స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి మీకు కావాలనుకుంటే, ఓకేనా. నెక్స్ట్ మనం సిలబస్లో చూస్తే పాలిటీ ఉంటుందండి. పాలిటీకి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఈ బుక్, ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్. మ్యాక్సిమం 90% ఆఫ్ ద పీపుల్ మ్యాక్సిమం ఇవే ప్రిఫర్ చేస్తారు. ఇది బోత్ తెలుగులో ఉంటుంది అండ్ ఇంగ్లీష్ మీడియంలో, 2 దాంట్లో ఉంటుంది. లేదు ఇంకా మీకు లోకల్ బుక్స్ ఏమన్నా, అంటే మన అశోక్ నగర్ సార్ వాళ్ళు రాసిన బుక్స్, లేకుంటే మీకు తెలిసిన ఫ్యాకల్టీ ఎవరైనా రాసిన బుక్స్ ఉన్నా కూడా మీరు ఒకసారి మెన్షన్ చేయండి. నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం అందరూ లక్ష్మీకాంతే ప్రిఫర్ చేస్తారు. నేనైతే ఇంతవరకు ఇదే చదివినాను, మ్యాక్సిమం నా ఫ్రెండ్స్ అందరూ ఇదే చదువుతారు. సో నాకు తెలిసి ఇది మంచి బుక్ పాలిటీకి, ప్రిలిమ్స్ వరకు మెయిన్స్ వరకు బాగానే ఉంటుంది ఈ బుక్. లేదు మీకు ఇంకా ఏమైనా తెలిసిందంటే మీ కింద సజెషన్ చేయండి, చూస్తే నేను మీకు కూడా నెక్స్ట్ మీకు చెప్తాను, ఓకేనా. ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్, ఓకే. ఇండియన్ పాలిటీ, భారత రాజకీయ వ్యవస్థ, ఓకేనా. నెక్స్ట్ మనం సిలబస్లో ఒకసారి చూసుకుంటే నెక్స్ట్ మనకి ఎకానమీ ఉంటుందండి. ఎకానమీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఒక స్టాండర్డ్ బుక్స్ కాకుండా మనకి వివేక్ సింగ్ అనే ఒక బుక్ ఉంటుందండి, ఓకేనా. ఇది సివిల్ సర్వీసెస్కి బాగా మంచి బుక్ అండి, అంటే ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్న బుక్ అనమాట ఇది. అంటే నితిన్ సింగ్ అనే బుక్ కూడా బాగుంటుంది, నేను 2 బుక్స్ చూశాను, 2 బుక్స్ బాగున్నాయి అనమాట. సో అందుకే మీకు చెప్తున్నాను. అండ్ దీంతో పాటు మనం ఖచ్చితంగా ఎకానమిక్ సర్వే చదవాలా అండ్ బడ్జెట్ చదవాలా, బోత్ ఇండియన్ ఎకానమిక్ సర్వే ఏపీ, ఇండియా అండ్ ఏపీ, ఓకేనా. బడ్జెట్ కూడా బోత్ ఇండియా అండ్ ఏపీ 2 చదవాల్సిందే అండి, ఓకేనా. ఈ బుక్స్లో ఏంటంటే మనకి ఫస్ట్ ఒక 3 యూనిట్స్ వరకు బాగా పనికొస్తాయి. స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకానమిక్ ప్లానింగ్ అండ్ పాలసీ, మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్, ఫారిన్ ట్రేడ్ ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ అంటే మన సిలబస్ ప్రకారం చెప్తున్నాను నేను. అంటే థర్డ్ చాప్టర్ అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ ఇన్ ఇండియన్ ఎకానమీ. ఈ 3 చాప్టర్స్ ఇందులో బాగా కవర్ అవుతాయండి, ఓకేనా. ఇది ఒకసారి మీరు చూడండి ఈ బుక్, మీరు ఒకవేళ మీ ఫ్రెండ్స్ చదువుతుంటే ఫస్ట్ రెఫర్ చేయండి. దాని తర్వాత కొనుక్కొని, లేదంటే మీకు ఆన్లైన్లో కూడా ఒక PDF దొరుకుతుంది. ఇఫ్ పాసిబుల్ నేను మనకు ఒక వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ అండి, ఆ 2 లింక్స్ అందులో పెడతాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే మెసేజ్ చేయండి, విల్ డెఫినెట్లీ సర్చ్ అండ్ విల్ సెండ్ యూ టు యూ, ఓకేనా. అదే అండి, ఫస్ట్ 3 చాప్టర్స్ అయితే ఇందులో బాగానే ఉంటాయి. ఈ 2 బుక్స్లో ఏదో ఒక బుక్ ప్రిఫర్ చేయండి, ఓకేనా. ఈ 2 బుక్స్లో ఎనీ వన్ ఏదో ఒకటి ప్రిఫర్ చేయండి ఈ రెండిట్లో, ఓకేనా. నెక్స్ట్ 4th and 5th చాప్టర్ చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఉందండి. ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది సోషియో ఎకనామిక్ సర్వే చదవాలండి. సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సోషియో ఎకనామిక్ సర్వే ఇంకొన్ని రోజుల్లో వస్తుంది, అది వచ్చినప్పుడు మరి మీకు చెప్తాము. అది మాత్రం మీరు ఖచ్చితంగా ఫస్ట్ అది చదవాల్సిందే అండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ 2 బుక్స్ మన ఇండియన్ ఎకానమీ బాగా పనికొస్తాయి. అండ్ అందులో దాంతోపాటు ఈ మధ్య నేను కొంచెం చూసిన బుక్ వచ్చి ఐఎస్ఎన్ రాజు సార్ బుక్ అండి. ఇది ఐఎస్ఎన్ రాజు సార్ బుక్. ఇది చూశాను, సార్ కూడా సేమ్ మనకి సిలబస్ ఎలా ఉందో అలానే ఇచ్చారు. ఇందులో ఫస్ట్ 1, 2, 3 చాప్టర్స్ ఉన్నాయండి. ఇది మన సిలబస్ ప్రకారం చూసుకుంటే ఇది బోత్ ఇంగ్లీష్లో ఉంది అండ్ తెలుగులో ఉంది, 2 దాంట్లలో ఉంది. సో TSPSC గ్రూప్ 1 కానీ, APPSC గ్రూప్ 2 మెయిన్స్, UPSC ప్రిలిమ్స్ 24, TSPSC గ్రూప్ 2. ఈ 2 లాంగ్వేజ్లో ఉంది, తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండిట్లో ఉంది. మీకు కావాలనుకుంటే ఇది కూడా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఇది ఆంధ్రప్రదేశ్ ఎకానమీ న్యూ సిలబస్, ఇది కూడా
మన సిలబస్ ప్రకారమే ఇచ్చారు. బట్ బెటర్ ఇప్పుడు కొనుక్కోకుండా ఈ బుక్ కొన్ని రోజులు ఆగితే నిదానంగా మనకి బడ్జెట్ అండ్ సర్వే సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ స్టేట్ బడ్జెట్ రెండు కొన్ని రోజులకు వస్తాయి. సో సిలబస్ అప్డేట్ అయినాక కొనడం బెటర్ అని నేను అనుకుంటాను. ప్రస్తుతానికి ఇవి కొనకండి. ప్రస్తుతానికి ఇండియన్ ఎకానమీ కంప్లీట్ చేయండి. తర్వాత వీ కెన్ గో ఫర్ దిస్. తర్వాత కొన్ని రోజులకు బుక్స్ రిలీజ్ చేస్తారు ఖచ్చితంగా. సో అప్పుడు మనం కొనుక్కోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ ఉంటుందండి. మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అందులో చూసుకుంటే మీరు ఫస్ట్ ఎన్విరాన్మెంట్ చూసుకుంటే ఇందులో ఫస్ట్ ఫైవ్ టాపిక్స్ ఉన్నాయి కదండి. 1 2 3 4 5 సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్. ఈ 2 చాప్టర్స్ వచ్చి ఎస్ఎన్టీ ఫస్ట్, ఓకేనా. ఈ 3 చాప్టర్స్ వచ్చి ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ టాపిక్స్ అనమాట. ఫస్ట్ మనం ఎన్విరాన్మెంట్ ఎకాలజీ టాపిక్స్ చూద్దాము. ఫస్ట్ ఎక్కువ నేను ప్రిఫర్ చేసే బుక్ అయితే పిఎంఎఫ్ఐఎస్ అండి. పిఎంఎఫ్ఐఎస్ అండ్ తర్వాత శేఖర్ ఐఏఎస్. ఈ రెండిట్లో ఏదో బుక్ ప్రిఫర్ చేయొచ్చు, మీ ఇష్టము. పర్సనల్గా యాక్చువల్గా కొంచెం నాకు తెలిసి పిఎంఎఫ్ఐఎస్లో కొద్దిగా ఎడ్జ్ ఉంటుంది. బట్ రెండిట్లో ఏదో బుక్ తీసుకోండి. మీరు ఫస్ట్ ఇది మెయిన్ ఇందులో చేయాల్సింది ఏంటంటే మీరు సిలబస్ చూడండి ఒకసారి. సిలబస్ చూసి ఇందులో ఏ టాపిక్స్ అన్నీ చదవద్దండి, ఎందుకంటే ఇది వెరీ వ్యాస్ట్ బుక్ అండి. సో ఎక్కువ చదివితే టైం వేస్ట్ అవుతుంది. మీరు ఒకసారి సిలబస్ పక్కన పెట్టుకొని ఇందులో ఏ టాపిక్స్ మ్యాచింగ్ ఉన్నాయి చూసుకొని చదవండి, ఓకేనా. మేము ఆల్రెడీ సిలబస్ ఏపీపీఎస్సీ గ్రూప్ సిలబస్ బ్రేక్ డౌన్ చేసి ఛానల్లో ఉంది, ఫస్ట్లో పెట్టాము. ఒకసారి చూడండి, అందులో బ్రేక్ డౌన్ చూడండి. ఏ చదవాలా ఎలా చదవాలని చెప్పారు ఆల్రెడీ మేడం. ఒకసారి ఈ పిఎంఎఫ్ఐఎస్ బుక్ అని శంకర్ ఐఎస్ బుక్ అని తీసుకొని ఒకసారి మన సిలబస్ పక్కన పెట్టుకుని మీరు ఏదైనా ఫస్ట్ సిలబస్ పక్కన పెట్టుకొని ఏ బుక్ చదివే కన్నా ముందర మన సిలబస్కి ఎంత మాత్రం మ్యాచింగ్ అవుతా ఉంది, సిలబస్కి ఈ బుక్కి ఎంత మాత్రం మ్యాచింగ్ ఉందని చూడాలా. సో పక్కన ఫ్రెండ్స్తో ఏమైనా ఉన్నాయా, లేదంటే ఆన్లైన్లో ఎక్కడైనా పీడిఎఫ్స్ దొరికినా కూడా, మీకు కావాలంటే మాకు మెసేజ్ చేసినా కూడా విల్ టెల్ యూ, అంటే ఈ మ్యాచింగ్ ఎంత పర్సెంట్ ఉంది ఏంటి అని. సో పిఎంఎఫ్ఐఎస్లో కొన్ని టాపిక్స్ మనకి సిలబస్ మ్యాచింగ్ ఉంటాయి, శంకర్ ఐఎస్లో కొన్ని మ్యాచింగ్ ఉంటాయి. సో ఎన్విరాన్మెంట్ ఎకాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా ఉంటుందంటే అన్నీ ఒకే బుక్లో దొరకవండి. సో ఉన్న దానిలో బెస్ట్ రిసోర్సెస్ అక్కడక్కడ పిక్ చేసుకొని చదివితే బెటర్, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అనేది చాలా డైనమిక్ అనమాట. సో ఈ డైనమిక్ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే అన్నీ ఒక బుక్లో ఎప్పటికీ దొరకవు. ఎవరు చెప్పినా నమ్మకండి ఈ బుక్ చదివితే చాలా, బుక్ చదివితే చాలు కాదు. బట్ కొంతమంది ఆథర్స్ ఈ మధ్య అంటే గ్రూప్ 2 కోసం సపరేట్ కొన్ని బుక్స్ రాసి అది కూడా చూపిస్తాను, మీకు కావాలంటే అది కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఎన్విరాన్మెంట్ ఎకాలజీకి ఈ 2 బుక్స్లో కొన్ని టాపిక్స్ ఈ పిఎంఎఫ్లో బాగుంటాయి, కొన్ని టాపిక్స్ ఎన్విరాన్మెంట్లో బాగుంటాయి అనమాట. సో ఆ బుక్స్ ఒకసారి చూసి పీడిఎఫ్స్ దొరికితే నేను కూడా మీకు పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో, ఓకే. అండ్ వాట్సాప్లో కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో ఫార్వర్డ్ చేస్తాను మీకు కావాలంటే, ఓకేనా. మెసేజ్ చేసిన తర్వాత సో ఈ బుక్స్లో ఒకటి ప్రిఫర్ చేయండి. అండ్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకుంటే మ్యాక్సిమం సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒకసారి మీ సిలబస్ చూస్తే టెక్నాలజీ, మిషన్స్, పాలసీస్, అప్లికేషన్స్ అని ఉంటుందండి. అంటే ఇవన్నీ మనకి ఇస్రో వెబ్సైట్లో ఒకసారి మీరు వెళ్ళి రిఫర్ చేయండి. తర్వాత పిఐబి వెబ్సైట్ ఉంటుంది, అందులో ఒకసారి వెళ్ళి రిఫర్ చేయండి. ఇస్రోలో ఏంటంటే మనకి లాంచ్ వెహికల్స్ గురించి, మన మిషన్స్ గురించి, ఇంతవరకు మనం ఏమేం చేసాము ఏంటి అని, లాంచ్ వెహికల్స్ అన్నిటి గురించి ఉంటాయి ఇస్రో. కన్నా ఇంకోటి ఏంటంటే రవి పి అగ్రహారి అని ఒకసారి బుక్ ఉంటుందండి అది. బట్ ఇట్స్ వెరీ వ్యాస్ట్ బుక్. అందులో కొన్ని బేసిక్స్ కవర్ అవుతాయి. ఆ బేసిక్స్ కవర్ అయిపోయినాక మనకి కరెంట్ అఫైర్స్ కోసం డైలీ ఒక న్యూస్ పేపర్ చదవాలి ఖచ్చితంగా. తర్వాత మనకి విజన్ కానీ, హౌస్ ఐఏఎస్ కానీ, ఇన్సైట్స్ కానీ, ఏదో ఒక మంత్లీ మ్యాగజైన్ కూడా మీరు ఖచ్చితంగా చదివితే బెటర్ అండి. న్యూస్ పేపర్ చదవాలా, మంత్లీ మ్యాగజైన్స్ చదవాలా, తర్వాత డైలీ కరెంట్ అఫైర్స్ చూడాలా, ఎక్కడైనా ఆన్లైన్లో ఒకటి తీసుకొని. తర్వాత మీరు ఆర్ఎస్ టీవీ చూడడం బెటర్ అండి, ఆర్ఎస్ టీవీ చూడాలా. నెక్స్ట్ పిఐబి అని చెప్పాను కదా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనమాట. ఇందులో కూడా ఏమైనా కరెంట్ అఫైర్స్ వస్తూ జరుగుతూ ఉంటాయి. సో వస్తూ ఉంటాయి, అందులో కూడా చూడండి. తర్వాత ఇలా సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రం ఈ బుక్లో కన్సాలిడేట్ చేసి చెప్పలేము కాబట్టి సైన్స్ అండ్ టెక్ మాత్రం వెరీ డైనమిక్ సబ్జెక్ట్, ఓకేనా. ఏమున్నా కూడా కరెంట్ అఫైర్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి, డైలీ మీరు చూసుకుంటూ ఉండాలా, ఓకేనా. ఇది ఫస్ట్ అండ్ సెకండ్ 5 టాపిక్స్లో ఈ 3, 4, 5 ఇందులో కవర్ అవుతాయి. ఈ ఫస్ట్ అండ్ సెకండ్ టాపిక్ మీరు మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ మీద ఏదో ఒక బుక్ తీసుకుని ఫస్ట్ బేసిక్స్ చదువుకోండి, పి అగ్రహారి కానీ, లేదంటే ఆన్లైన్లో కానీ మీరు ఆ టాపిక్ నేను సెర్చ్ చేస్తే ఆన్లైన్లో దాని గురించి వస్తుంది. మీరు నోట్స్ చేసుకోవడం కానీ, లేదంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం బెస్ట్ అండి. ఫస్ట్ ఆ టాపిక్ గురించి ఓకే. నేషనల్ ఎస్ఎన్టీ పాలసీ కొడితే ఆన్లైన్లో గవర్నమెంట్ వెబ్సైట్స్లో వస్తాయి. ఎస్ఎన్టీ పాలసీ గురించి 2013 ఒకటి ఉంటుందండి, దాని గురించి వస్తుంది. సో ఫస్ట్ మీరు అలా అది నోట్ చేసుకొని పెట్టుకోవడం. నెక్స్ట్ అలా
సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రం సెర్చ్ చేయండి, ఆన్లైన్ సెర్చ్ చేసి మీరు ఎంత ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేస్తే అంత బెటర్ మీకు. అండ్ ఈ మధ్య రీసెంట్గా మార్కెట్లోకి వచ్చిన ఒక కొత్త బుక్ అండి, నేను కూడా చూసాను. ఈ బుక్ కూడా బాగానే మంచి సైజులో ఉంది. టాపిక్స్ కూడా అన్నీ అంటే మ్యాక్సిమం సిలబస్ ప్రకారం ఇచ్చారు. వీళ్ళైతే ప్రింట్ చేసినప్పటికీ ఇప్పటికీ చాలా కరెంట్ అఫైర్స్ వచ్చింటాయి. ఈ బుక్లో కూడా అన్నీ బాగానే కవర్ చేశారు ఈ ఆర్ఆర్ పబ్లికేషన్స్ అనేవాళ్ళు. బట్ కొన్ని ఇంకా అప్డేట్ ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ డైలీ వస్తూనే ఉంటాయి కదండి. సో వాటి గురించి చెప్తున్నాను. మీకు ఈ పాసిబుల్ ఈ బుక్ కొనుక్కొని ఇందులో చదువుకోండి. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా డైలీ చూస్తూ ఉండండి. ఈ బుక్లో బేసిక్స్ కవర్ అయి ఉంటాయి. ఇందులో వీళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఇచ్చారు, 2 ఇచ్చారు. ఓకేనా. బట్ ఇంకా కరెంట్ అఫైర్స్ డైలీ వస్తుంటాయి కాబట్టి అవి కూడా డైలీ చూసుకుంటూ ఉండండి. ఓకేనా. అందరికీ ఇంకా మహా అయితే 3.5 months టైం ఉందండి. ఎక్కువ టైం ఏం లేదు మన దగ్గర. సో అందరూ టైం వేస్ట్ చేయకుండా అందరూ బాగా చదువుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే, లేదంటే మీకు ఇంకా ఎంతకన్నా మంచి బెటర్ బుక్స్ ఏమన్నా తెలిస్తే ప్లీజ్ అందరూ మన కామెంట్ చేయండి. ఏమైనా మంచి బుక్స్ తెలిస్తే మీకు. ఓకేనా. ఇదండి మీకు చెప్పాను కదా, అందరూ కూల్గా కామ్గా బాగా చదువుకోండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే మాకు అడగండి. మాకేమైనా డౌట్స్ తెలిస్తే మీ డౌట్స్ మేము చెప్తాం ఖచ్చితంగా మీకు. ఓకేనా. ఇవ్వండి బుక్స్ ఒకసారి కావాలంటే అన్ని ఇంకోసారి చూడండి, చెప్తాను ఒకసారి. హిస్టరీకి ఈ 2 books తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏదైనా ఆన్లైన్ క్లాసులు తీసుకుంటే బెటర్ అని చెప్పాను. ఓకేనా. జోగినాథ్ సార్ బుక్ లేదంటే. ఇంకా పాలిటీకి మధ్య ఎక్కువ కరెంట్ అఫైర్స్ వస్తున్నాయండి. సో అందరూ జాగ్రత్తగా చూసుకోండి. మనకి ఇప్పుడు ఈ మధ్య ఎలక్షన్స్ జరిగినాయి, ఎలక్షన్స్ గురించి ఏమన్నా రావచ్చు. తర్వాత స్పీకర్ ఎలక్షన్ కూడా జరిగింది. స్పీకర్ ఎలా ఎన్నుకుంటాడు, ఏమి ఫస్ట్ టైం జరిగింది మనకి స్పీకర్ది. నెక్స్ట్ ప్రొటెం స్పీకర్ అంటే ఏంటి, నెక్స్ట్ మోషన్ ఆఫ్ ట్యాంక్స్ అంటే ఏంటి, దానికి ఎవరు వస్తారు, ప్రెసిడెంటా, ప్రైమ్ మినిస్టరా, ఎవరు ఇన్వైట్ చేస్తారు ఏంటి, తర్వాత ప్రైమ్ మినిస్టర్ని ఎవరు అంటే ఎలా చూస్ చేసుకుంటారు, ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్ ఎలా చూస్ చేసుకుంటారు, ఒక మంత్రివర్గం ఎంతమంది ఉంటారు, ఎంతమంది ఉండాలి, 15% మెంబర్స్ ఉండాలా, తర్వాత కోరం అంటే ఏంటి, తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే ఏంటి, ఎంత % ఆఫ్ సీట్స్ ఉంటే వాళ్ళని లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటారు. యాక్చువల్ 10% ఆఫ్ సీట్స్ ఉంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నట్లండి మనకి లోక్సభలో అయినా అసెంబ్లీలో అయినా. ఇప్పుడు మన ఏపీలో యాక్చువల్గా లీడర్ ఆఫ్ అపోజిషన్ లేదు, కానీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఇలా కరెంట్ అఫైర్స్ పాలిటీలో చాలా వచ్చాయి. మీరు గ్రూప్ 1లో ఆల్రెడీ చూసారు కరెంట్ అఫైర్స్ ఎట్లయినా పాలిటీలో. సో పాలిటీలో కూడా అంటే మీరు డైలీ న్యూస్ ఫాలో అవుతుంటేనే పాలిటీలో క్వశ్చన్స్ చేయగలరు, లేదంటే పాలిటీలో క్వశ్చన్స్ చేయలేదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ బుక్ బాగా చదవాలి అండ్ మీరు డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూనే ఉండాలండి పాలిటిక్స్ గురించి. ఓకేనా. పాలిటిక్స్ అంటే మీరు మరి వాళ్ళ కోట్లన వీళ్ళ కోట్లన అది కాదు. పాలిటిక్స్ అంటే ఇప్పుడు మన స్పీకర్ని ఎలక్ట్ చేసుకున్నారు మన లోక్సభలో. సో దీనికి ఓటింగ్ జరిగింది. ఎలా జరిగింది ఆ ఓటింగ్ ప్రాసెస్ ఏంటి, ఎక్కడుంది, అది ఏమన్నా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసినారా, లేకుంటే కన్వెన్షనల్ మెథడా, ఇవన్నీ చూసుకోవాలా. పాలిటీ అంటే అంత ఈజీ ఏం కాదు. సో ఇవన్నీ చూసుకోవాలి మీరు, ఆర్టికల్స్ కానీ అవన్నీ. కానీ ఎకానమిక్ చూసుకుంటే ఈ రెంట్లో ఏదో ఒక బుక్ కానీ లేదంటే ఈ బుక్ కానీ మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. ఓకేనా. ఏపీ ఎకానమీకి మేము చెప్పాం కదా, ఫస్ట్ సోషియో ఎకనామిక్స్ అంటే మెయిన్ బేస్ అనమాట. ఆ సిలబస్ మ్యాక్సిమం దాంట్లో ఉండేది తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ మన సిలబస్లో పేస్ట్ చేసినారు. సో మీరు ఒకవేళ ఎక్కువ కష్టపడకూడదు అనుకుంటే కొన్ని రోజులు వెయిట్ చేయండి, వీళ్ళు వస్తుంది. తర్వాత మీరు కూడా ఆన్లైన్లో ఎత్తికి సెర్చ్ చేసి మన గవర్నమెంట్ ఫస్ట్ డైరెక్ట్ రిసోర్సెస్ వస్తాయి, అవి చదవండి. తర్వాత ఇలాంటి బుక్స్ ప్రిఫర్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఎన్విరాన్మెంట్ టెక్నాలజీ, పిఎంఎఫ్ కానీ, శంకర్ కానీ, ఇందులో కొన్ని టాపిక్స్ అందులో కొన్ని టాపిక్స్ కొంచెం బాగున్నాయి. మీకు ఎక్కువైనా ఒకవేళ మాకు దొరికితే మేము టెలిగ్రామ్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాం, లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరితో ఉంటే ఏ టాపిక్స్ బాగున్నాయి చూసి మాకు తెలియజేయండి ఒకసారి. అండ్ సైన్స్ టెక్నాలజీ ఈ మధ్య రీసెంట్గా వచ్చిన బుక్ ఇది. అండ్ మెయిన్ కరెంట్ అఫైర్స్ వచ్చి ఇస్రో వెబ్సైట్, పిఐబి, ఆర్ఎస్టీవీ, ఎస్ఎన్టీ. ఆర్ఎస్టీవీ చూస్తే మీకు కొంచెం పాలిటిక్స్ ఇందాక నేను చెప్పాను కదా, పాలిటీ గురించి ఇందులో బాగా వస్తాయి. అండ్ రవి పి అగ్రవాల్ సార్ బుక్లో కొంచెం బేసిక్స్ కవర్ అయి ఉంటాయి. మీరు ఇస్రో వెబ్సైట్ చూడాలా, తర్వాత బేసిక్స్ అన్నీ ఇందులో కవర్ అవుతాయి. న్యూస్ పేపర్ డైలీ చదవాలా, ఇలాంటి విజన్ కానీ, రావు సైజ్ కానీ, ఇన్సైట్స్ కానీ, మంత్లీ మ్యాగజైన్స్. సో ఇదండి మెయిన్స్ బుక్ లిస్ట్ మా వరకు. మీకు ఇంకా మంచి బుక్స్ తెలిస్తే కామెంట్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.